బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు గులాబీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ట్రాఫిక్ రెగ్యులరైజ్ చేసే వారు ఉంటే వారికి మన నియోజకవర్గం నుంచి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. వారు వచ్చేవాళ్ళు మరి ఖచ్చితంగా ఒక నలుగురు మా డివిజన్ నుంచి ఒక 5-6 పేర్లు ఇస్తే ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ పోలీస్ వాళ్ళతో కూడా ట్రైనింగ్ ఇప్పించి వారికి కేసీఆర్ తోని మరి కేటీఆర్ గారితోనైనా కేసీఆర్ గారితోనైనా సర్టిఫికెట్లు కూడా ఇవ్వవలసి మరి ఇప్పించడం జరుగుతుంది. వారికి ఒక 3-4 రోజుల క్రితం 3-4 రోజుల ముందు ట్రైనింగ్ ఇస్తాం. ఉదాహరణకు మన నిట్లో పనిచేస్తున్నటువంటి మన హరి ఉన్నాడా, హరి దర్గారి జగన్ నిలబడు, వీళ్ళందరూ కూడా ఒక 10 మంది స్వచ్ఛందంగా సాగర్ కాబట్టి స్వచ్ఛందంగా మేము ట్రైనింగ్ తీసుకొని ట్రాఫిక్ రెగ్యులరైజేషన్ కోసం అన్నారు. కేసీఆర్ గారు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మనకు పోలీసు వాళ్ళు సహకరించినా రాకున్నా మన ఇప్పుడు రేపు చెప్తా ఇప్పుడే చెప్తా ఉండండి, అదేదో మాటలు చూపెడదాం. కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి మన వాళ్ళు 1015 మంది ట్రాఫిక్ రెగ్యులరైజేషన్ కోసము మరి వాలంటీర్గా పనిచేయాలి. వాలంటీర్స్ అందరినీ కూడా మరి కలవడం జరుగుతుందని చెప్పిండ్రు. మన తరఫున మన కాన్స్టిట్యున్సీ నుంచి ఎక్స్ సర్వీస్ మెన్ కానీ రిటైర్డ్ పోలీసు వాళ్ళు కానీ లేక మన అనుబంధంగా ఉన్నటువంటి సెక్యూరిటీ సర్వీసెస్ కానీ లేక ఇంకెవరైనా ఉత్సాహంగా 4 రోజుల పాటు 2 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. 2 రోజులు మరి ట్రాఫిక్ రెగ్యులరైజేషన్ కోసం పనిచేయవలసి ఉంటుంది. ఇంట్లో ఫోర్స్ ఏం లేదు, స్వచ్ఛందంగా రావాలి. వారికి డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. వైట్ ప్యాంటు, పింక్ కలర్ టీషర్ట్, ఒక క్యాప్ ఉంటుంది, ఒక విజిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ట్రైనింగ్ అనంతరం ఈ ప్రోగ్రాం అయిన తర్వాత కేటీఆర్ గారితో ఒక సర్టిఫికేట్ కూడా ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఇంట్లో ఫోర్స్ లేదు, ఉత్సాహంగా ఖచ్చితంగా పని చేస్తా అని వాలంటీర్గా పనిచేసే వాళ్ళే పేర్లు నమోదు చేసుకోవాలి. కార్యాలయంలో పేర్లు రేపు సాయంత్రం వరకు నమోదు చేసుకోవాలి. కొంచెము డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళు ఉండాలి, కానీ మరి ఏదో పేర్లు రాయించుకొని పోయేటోళ్ళు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి 27వ తారీఖున జరగబోయే సభకు మన నియోజకవర్గం నుంచి ఒక్కొక్క డివిజన్ నుంచి 500, 600, 400 అన్నారు. అంటే ఈ లెక్క ప్రకారం ప్రతి డివిజన్ నుంచి మినిమం 500 వేసుకున్నా కూడా 15,000 మంది అవుతున్నారు. వీళ్ళే కాకుండా మరి ఇప్పుడే ట్రేడ్ యూనియన్ నుంచి మల్లేశం అన్న వచ్చిండు అధ్యక్షులు. మరి వీళ్ళు తర్వాత శివ గారు ఉన్నారు. సెంట్రింగ్ మేస్త్రి నుంచి వాళ్ళు ఒక 300 మంది వస్తున్నారు. అదేవిధంగా సిద్దిక్ ఉన్నారా, సిద్దిక్ పెయింటర్స్ అసోసియేషన్ సిద్దిక్ గారు కూడా మరి వాళ్ళు ఒక 300 మంది వస్తూ అంటున్నారు. ఈ తీరుగా మరి ఆటో కార్మికులందరూ కూడా ఆటో సోదరులందరూ కూడా త్రిచక్ర పొదుపు సంఘం వాళ్ళు 800 మంది స్వచ్ఛందంగా ఆ రోజు వాళ్ళ ఆటోకు స్టిక్కర్ వేసుకొని ఫ్రీ సర్వీస్ చేస్తా అన్నందుకు గట్టిగా చప్పట్లు. అదేవిధంగా వారు ఈ కార్యక్రమానికి 1,16,000 అందించినందుకు గట్టిగా మరొక్కసారి త్రిచక్ర ఆటో సంఘం వారికి కూడా సహకరిస్తున్నాం. అదేవిధంగా 31 డివిజన్ నుంచి వేణు జానకిరామ్ గారు సదానందం వాళ్ళు వచ్చిండ్రు. అదేవిధంగా మా కార్యాలయంతో పాటు మా డివిజన్కి సరిపడా సదన ఇట్లా ఇక్కడనే ఉన్నారు. మా డివిజన్కు మరి కావాలన్నటువంటి మా ఖర్చులు కూడా మేమే భరించుకుంటామని వారు చెప్పి తిరిగి పే బ్యాక్ టు పార్టీ అని చెప్పి వాళ్ళు కూడా కొంత ఆర్థిక సాయము వాళ్ళ డివిజన్లో సమావేశం అనంతరం ఇస్తా అన్నందుకు వారికి కూడా పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ తీరుగా అనేక సంఘాలు, కార్మిక సంఘాలు, అదేవిధంగా మన పార్టీ ద్వారా మరి సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి వారు కృష్ణ ఉన్నాడా, దళిత బంధు పులి కృష్ణ ఉన్నాడా, దళిత బంధు ఉన్న వాళ్ళందరూ కూడా మా వాహనాలతో పాటు మేము కూడా సహకరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మొన్న రామ్కోట్ అని మిత్రులు మైనార్టీ బంధు తీసుకొని మరి ఇది చేసిర్రు.
మా జీవితాన్ని నిలబెట్టినటువంటి కేసీఆర్ గారికి ఈ పార్టీ మా తరఫున మేము కూడా ఆర్థిక సాయం చేస్తామని మొన్న వారు కూడా కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ తీరుగా మరి మన పార్టీ తరఫున మన పథకాల తరఫున మరి లబ్ధి పొందినటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నందుకు, అదేవిధంగా ఈ 17-18 నెలల్లో ఇంతకుముందు కుద్దూస్ గారు చెప్పినట్టు మరి వక్ఫ్ బోర్డు బిల్ ద్వారా మైనార్టీలందరూ కూడా నష్టపోతున్నారు, మైనార్టీలందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. మా బిల్లుకు వ్యతిరేకంగా మరి బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు మరి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మాకు మద్దతుగా నిలిచినటువంటి మరి మీ అందరికి కూడా కృతజ్ఞత చెప్పాలని చెప్పి